మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు కానీ సమయం చాలా అవుతుంది. మీరు అందరూ ఎక్కడి నుంచో వచ్చారు. మిమ్మల్ని వెయిట్ చేయడం ఇష్టం లేక డైరెక్ట్ గా నేనే మాట్లాడేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రంపచోడవరం మండల ప్రజలకు, కూటమి నాయకులకు, లోకల్ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారికి, ప్రజాప్రతినిధులకి, పెద్దలకి, డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ప్రధానంగా స్మార్ట్ కార్డులు పంపిణీ అంటే రేషన్ కార్డ్స్. ఇప్పుడంతా టెక్నాలజీ మారింది. ఇంకా మనం పాత పద్ధతిలోనే రేషన్ కార్డులు బుక్ పట్టుకొని తిరిగి అవి పాడేసుకుంటూ రేషన్ షాప్ కి వెళ్తే ఆ డీలర్ గారు మన నెంబర్ రాసుకొని ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, బియ్యము, పప్పు, ఉప్పు అవన్నీ రాసుకొని చూస్తే వెనకాల అంత లైన్ అవుతుంది. అవునా కదా? మనమంతా ఎండలో నించొని సరుకులు ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ తీసుకోవడం కూడా త్వరగా తీసుకొని అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ టైంలో సరుకులు అందించాలనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ కార్డులని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటండి? ముందున్నాయి కదా, మళ్ళీ మాకు కార్డ్స్ లేని వాళ్ళకి ఇచ్చేవచ్చు కదా అంటే అది కాదు విషయం. ఇది స్కాన్ చేస్తే నీ కుటుంబ వివరాలన్నీ వచ్చేస్తాయి. నీ కుటుంబానికి నువ్వు ఎంత బియ్యం తీసుకోవాలో కూడా దాంట్లో వస్తుంది. నీ కుటుంబానికి ఎంత పంచదార అవసరమో కూడా కార్డులో వస్తుంది. అదేవిధంగా నీ పేరు చెప్పి ఎవరైనా దొంగిలించి, నీ సరుకులు ఎవరైనా దొంగిలించినా సరే ఆ డీటెయిల్స్ కూడా ఆ కార్డ్ స్కాన్ చేసి వచ్చేస్తాయి. ఈ విధంగా అక్రమాలు ఏమీ జరగకూడదు. నిజంగా నిరుపేదలందరికీ కూడా ఈ సరుకులు సక్రమంగా అందాలి అనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ కార్డులు అనేవి మన మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పార్టీ మంత్రి గారు, ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు పవన్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో మనకి స్మార్ట్ కార్డులు పంపిణీ అనేది జరుగుతూ ఉంది. అయితే ఏఎస్ఓ గారు ఒకవేళ ఈ కార్డ్స్ పడేసుకుంటే పరిస్థితి ఏంటి? ఇవ్వచ్చు, ఓకే అండి. అలానే కార్డ్స్ పడేసుకోమని కాదు, చిన్నవి కనుక ఎక్కడైనా జారిపోయే అవకాశం ఉంటది కనుక మీరు కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. ఒకవేళ డూప్లికేట్స్ కూడా మనకి ఎంఆర్ఓ ఆఫీస్ లో అవైలబుల్ గా తీసుకోవచ్చు మనము. నెక్స్ట్ ఇప్పుడు కార్డ్ లో ఉన్న పర్సన్స్ తీసుకోవాలా? వెళ్ళి ఎవరైనా వెళ్ళొచ్చా? కార్డ్ లో ఎవరి పేరుంటే వాళ్ళే తీసుకోవాలి. మరి ఒకవేళ వాళ్ళ అందుబాటులో లేకపోతే ఫ్యామిలీ వెళ్తారు, కొడుకు, భర్త, కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే అండి, ఇది కూడా బాగుంది. ఏ పర్సన్ అయితే ఆ పర్సన్ వెళ్ళాలేమో అని అనుకున్నా గానీ అది లేదంట. సంతోషం. మీ కుటుంబంలో ఎవరైనా వెళ్ళి తంబేసి స్కాన్ చేసుకుంటారు. సరుకులు ఎవరైనా తీసుకోవచ్చు. ఇంత మంచి అవకాశం మనకి ప్రభుత్వం మనకు కల్పించింది. దీన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కనుక ఇంత పెద్ద మీటింగ్ పెట్టి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే మేజర్ గా మనకు సూపర్ 6 పథకాల్లో భాగంగా గ్యాస్ దీపం పథకం అని చెప్తా ఉన్నాం. మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి మీరు ఎడగొట్టుకుంటే అని చెప్పాం. కానీ చాలా మందికి ఇది చాలా ఇష్యూ ఉంది. ఇది మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే గతంలో ఏమైందంటే 5 కేజీల బండ ఇస్తున్నారని మనం ఇంటికి 3-4 తెచ్చేసుకున్నాం కదా. మేము కూడా తెచ్చుకున్నాం, మా అమ్మ నేను వెళ్ళి. ఇట్లాగా మనం మోసపోయి చిన్న బండలు తెచ్చేసుకున్నాం. ఈ రోజు పెద్ద బండలు 14.2 కేజీల బండ మనం మిస్ అయిపోయాం. మనం ఈ రోజు ఆన్లైన్ చూపిస్తే ఆల్రెడీ చిన్న బండ్లు మీ పేరు మీద ఉంది కనుక మీకు ఆ దీపం పథకం వర్తించట్లేదు అని చెప్తా ఉన్నారు. దానికి ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే మొన్నే అరకు మీటింగ్ లో చెప్పారు ఆయన, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఏజెన్సీలో దీపం పథకం చాలా మందికి వర్తించట్లేదు, దీనిలో అవకతవకలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దీన్ని కూడా మేము పూర్తి వివరణ తెచ్చుకొని అందరికీ దీపం పథకం వర్తించేలాగా బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది జరగకుండా నెల రోజుల లోపే మళ్ళీ మనకి ఈ రోజు చూస్తే ఎన్నండి 13,000 చిల్లర బండలు అంటే 15 కేజీల బండ్లు చిన్న బండ్లు ఉన్న వారికి ఆల్టర్నేట్ గా మార్చుకునేటువంటి అవకాశం ఇది కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఎన్ని రోజుల్లో అవ్వచ్చు? 2-3 వారాల్లో ఎవరైతే దీపం పథకం వర్తించట్లేదో వాళ్ళందరికీ కూడా దీపం పథకం వర్తింపచేసే బాధ్యత మేము తీసుకోబోతా ఉన్నాం. ఇది కేవలం 2 వారాల్లో జరుగుతుందని మీ ముందే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు సివిల్ సప్లై ఏఎస్ఓ గారు చెప్తా ఉన్నారు. ఇది ప్రభుత్వం వారికి తెలియజేసింది, అది మనకు తెలియజేస్తా ఉన్నారు. కనుక ఈ పథకాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ స్మార్ట్ కార్డులు కూడా మీరు జాగ్రత్తగా వాడుకోండి. ఎటువంటి అవకతవకలు లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా ఏఎస్ఓ గారు మీకు ఒకటి చెప్పాలి, రేషన్ డీలర్స్ చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా లబ్ధిదారులు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. స్వయంగా మా గ్రామంలో ఉంది, అక్కడ ఓన్లీ రైస్ ఒకటే ఇస్తూ ఉన్నారు, మిగతా ఏమైనా ఈ సరుకులు అంటే ఒక విలేజ్ అని కాదు చాలా ప్రాంతంలో ఇలా జరుగుతూ ఉన్నాయి. అదిగో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వీటిని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది.
ఎంఆర్ఓ గారు మీరు కూడా అప్పుడప్పుడు డీలర్ షాప్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ సక్రమంగా అయితే సరుకులు పేద ప్రజలకి రేషన్ ఉన్నటువంటి లబ్ధాలకు అందాలా, ఖచ్చితంగా అందాల్సినటువంటి అవసరం ఉంది. దాని బాధ్యత నా మీద మీ మీద కూడా ఉంది. ఒకవేళ డ్యూటీలో విషయంలో ఎవరైనా అవకతవకలు చేసినట్లయితే వాళ్ళపైన సస్పెండ్ యాక్షన్స్ కూడా తీసుకొని సక్రమంగా చేసినటువంటి బాధ్యత మీ మీద ఉందని మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా ప్రభుత్వ పథకాల్లో ఏదైనా మేము ఇచ్చిన మాట ప్రకారం మీకు ఏది అందకపోయినా మాకు తెలియజేస్తూ మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఆ పథకాలను మీకు అందేలాగా మేము బాధ్యత తీసుకుంటాం మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే చాలా మందికి తల్లికి వందనం చెప్పాము, చాలా మంది పిల్లలకి కొంచెం మందికి పడలేదని చెప్పారు. అవి కూడా గ్రీవెన్స్ దగ్గరలో ఉన్న సచివాలయంలో గ్రీవెన్స్ పెడితే వాళ్ళకు కూడా ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్లియర్ చేసి ఆ అమౌంట్ పడ్డానికి కూడా ముందుకెళ్తా ఉన్నాం. అన్నదాత సుఖీభావ పథకంలో చాలా మంది డబ్బులు రాని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి రకరకాల సమస్యలు, కరెంటు బిల్లు ఎక్కువ ఉందనో లేకపోతే ఇంకోటి ఉందని చెప్పి వాళ్ళకి చాలా మందికి డబ్బులు పడలేదు. ఇవన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే సచివాలయం ఉన్నారో మీ దగ్గరలో ఉన్న మీ సచివాలయానికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు, దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఆ పథకాలన్నీ మీకు రావడానికి ఖచ్చితంగా కృషి చేస్తారు. అంటే ప్రతి విషయం ఎమ్మెల్యే అయినటువంటి నా దగ్గరకు మీరు తీసుకురాలేరు కనుక దగ్గరలో ఉన్న సచివాలయానికి మేము చెప్తా ఉన్నాం. మీరు వెళ్ళి ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇంత మంచి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ పేరు పైన ఎక్కువ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆఫ్లైన్ షాప్ ఏ షాప్ లో కార్డుదారులు రిజిస్టర్ అయితే ఆ కార్డుదారులో తీసుకోవాలి మేడం. అదే ఆఫ్ 185 కి రిమైనింగ్ ఇప్పుడు స్మార్ట్ మిషన్స్ తీసుకురావడం యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే మేడం, ఆన్లైన్ ఈ షాపులని మాక్సిమం సిగ్నల్ ఉన్న ఏరియాలు అన్నింటినీ కూడా ఆన్లైన్ కి ఈ నెల లేదా వచ్చే నెలలో కన్వర్ట్ చేసి మన రంపచోడవరంలో తిరిగితల పాటలో ఆన్లైన్ షాప్ మేడం. ఇక్కడ బీహారాలు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు అంట. మనం నీ కార్డు పట్టుకెళ్ళిపోయి నువ్వు నీ పుట్టింటి వేరే నియోజకవర్గంలో ఉన్నా సరే అక్కడ అమ్మాయి ఇంట్లో ఉండి నువ్వు ఈ కార్డు పట్టుకెళ్తే అక్కడ కూడా మీకు రేషన్ ఇస్తారట. మంచి అవకాశం కదా, దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా. అంతా దేశమంతా తీసుకోవచ్చు, ఉంది అవైలబిలిటీ. ఓకే, దీని స్లోగన్ అంట వన్ నేషనల్ వన్ రేషన్. ఓకే, బాగుంది. అయితే ఈ కార్డు మీద కూడా ఎమ్మెల్యే ఇస్తున్నారని నా ఫోటోవో, ముఖ్యమంత్రి ఇస్తున్నారని ఆయన ఫోటోవో, ఎంఆర్ఓ గారు ఇస్తున్నారని ఆయన ఫోటోవో ఏమీ లేదు. ఓకేనా? ఏముంటుంది కార్డు ఏమైనా మనకి వచ్చిందా? ఓకే, రాష్ట్ర ముద్రతోనే వస్తాయంట. ఓకే అండి, మన రాజముద్రతోటి మీ ఫోటో కింద స్కానర్, ఇది స్కానర్. ఈ స్కానర్ వాళ్ళు డిపో వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, మన డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఈ విధంగా ఉన్నటువంటి స్మార్ట్ కార్డుని మీరు వాడుకొని టెక్నాలజీలో మేము కూడా ఏమాత్రం తక్కువ కాదని నిరూపించి సక్రమంగా సరుకులన్నీ మీ యొక్క కుటుంబాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. 1,06,574 స్మార్ట్ కార్డులు మన రంపచోడవరం డివిజన్ కి, చింతూరు డివిజన్ కి రెండిటికి మొత్తం 11 మండలాలకు కలిపి 1,06,574 కార్డులు మనకు వచ్చినాయి. మేబీ రాష్ట్రం మొత్తంలో మనకే ఎక్కువ అనుకుంటా. పెద్ద కాన్స్టిట్యున్సీ మంది, చాలా సంతోషం.